హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అతివా బై రాధిక. ఈరోజు వీడియోలో పొందూరు ఖాదీ పైన హ్యాండ్ పెయింట్, అలాగే హ్యాండ్ డ్రాన్ పెన్ కలంకారీ అండ్ అప్లిక్ వర్క్ ఈ డిజైన్స్లో చూపించబోతున్నామండి. శారీ పైన ఉన్న కాస్ట్ ట్యాగ్ ఉంటుంది కదా, దానిపైన ఉన్న కాస్ట్ వచ్చేసి ఓన్లీ శారీ కాస్ట్ అండి. అంటే స్టాక్ రాగానే ఫస్ట్ మేము ట్యాగ్స్ వేసేసుకుని పక్కన పెట్టుకుంటాం. ఆ తర్వాత ఏది ఎలా అంటే హ్యాండ్ పెయింట్కి ఇవ్వాలా, అప్లిక్ వర్క్కి ఇవ్వాలా ఇలా చూస్తాం. కాబట్టి ముందైతే దానిపైన శారీ ప్రైస్ మాత్రమే ఉంటుంది. స్క్రీన్ పైన వేసేది శారీ మీద వచ్చిన వర్క్తో కలిపిన ప్రైస్ అన్నమాట. అది కన్ఫ్యూజ్ అవ్వకండి. తర్వాత ఇది ఎలా కేర్ తీసుకోవాలి, వీటి గురించి వాష్ కేర్ ఏంటి అనేది నేను ఎవరైతే పర్చేస్ చేస్తారో వారికి వాట్సాప్లో పెట్టేస్తానండి. ఖచ్చితంగా అది ఫాలో అవ్వండి. ఇప్పుడైతే 1 by 1 చూసేద్దాం. ఈరోజు ప్రైస్ ఎప్పుడులాగా కాకుండా డిఫరెన్స్ ఉంటుందండి హ్యాండ్ పెయింట్ అప్లిక్ వర్క్ కూడా. ఎందుకంటే చూడండి, అప్లిక్ వర్క్లో ఒక శారీకి డాబీ బోర్డర్ వచ్చింది, అలాగే హ్యాండ్ పెయింట్లో కూడా ఒక శారీకి డాబీ బోర్డర్ వచ్చింది. ఇక్కడ వచ్చేసి ఇలా జరీ లైన్. అండ్ వీటిలో ఒక చీరకి పెయింటింగ్ కోసం డిజైన్ కొంచెం మార్చడం వల్ల 500 ఎక్స్ట్రా ఛార్జ్ చేశారు. అది కూడా నేను యాడ్ చేస్తాను. క్లియర్గా చూడండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే వాట్సాప్లో అడగొచ్చు. ఓకేనా అండి? థ్యాంక్ యూ. ఇప్పుడైతే మనం 1 by 1 చూసేద్దాం. ఇది వచ్చేసి కోరా కలర్లో హ్యాండ్ డ్రాన్ పెన్ కలంకారీ శారీ అండి. బోర్డర్స్ వచ్చేసి గంగా జమున స్టైల్లో ఉంటాయి. కింది వైపు బోర్డర్ బ్లాక్, పైన వైపు బోర్డర్ వచ్చేసి ఇలా రెడ్ బోర్డర్ ఉంటుంది. ఆ పైన చిన్న జరీ లైన్ వస్తుందండి. ఇదిగోండి పళ్ళు. బ్లౌజ్ కూడా చూపిస్తాను. ఇదిగోండి రెడ్ కలర్ బ్లౌజ్. తర్వాత శారీ అంతా కూడా ఇదే విధంగా ఉంటుందండి. ఇది డిజిటల్ ప్రింట్ కానీ హ్యాండ్ పెయింట్ కానీ కాదండి, హ్యాండ్ డ్రాన్ పెన్ కలంకారీ విత్ న్యాచురల్ కలర్స్. ఇదిగోండి శారీ అంతా ఈ విధంగా ఉంటుంది. డార్క్ కాఫీ బ్రౌన్ పైన ఇట్లా అప్లిక్ వర్క్ వస్తుందండి. అథెంటిక్ సిల్వర్ జరీ పళ్ళుతో పాటుగా ఇదంతా షిఫాన్ క్లాత్ని అటాచ్ చేసిన అప్లిక్ వర్క్. ఫ్లవర్స్ అండ్ బర్డ్స్ అలా వస్తాయి. అట్లాగే ఎడ్జ్లో మీరు టాజిల్స్ వేసుకోవడానికి కూడా ఉంది. ఇక బోర్డర్ విషయానికి వస్తే పింక్ కలరు డాబీ బోర్డర్ వస్తుందండి. ఎప్పుడు వచ్చేదానికన్నా కొంచెం బిగ్ సైజులో. ఎడ్జ్లో వచ్చేసి ప్యారెట్ గ్రీను. ఇదిగోండి ఫ్రంట్ కుచ్చెళ్ళ దగ్గర అంతా ఇలా వస్తుందండి. కుచ్చెళ్ళ దగ్గర కాదనుకో, ఫ్రంట్ పార్ట్ ఇది. ఇదిగోండి శారీ అంతా కూడా ఇలా ఉండి మీకు డాబీ బోర్డర్ విత్ టెంపుల్ బోర్డర్ వస్తుంది. ఇక బ్లౌజ్ అండి. ఇదిగోండి బ్లౌజ్ వచ్చేసి హ్యాండ్స్కి ఇట్లా కట్టు చెంగులో వస్తుంది. మీకు కావాలంటే టోటల్గా బ్లౌజ్ తీసుకోవచ్చు, లేదంటే ఓన్లీ హ్యాండ్స్ వరకు తీసుకుంటే కూడా చీర పెద్దగా ఉంటుంది. బాడీకి వేరే ఫ్యాబ్రిక్ యూజ్ చేసి మీరు బ్లౌజ్ కుట్టించుకోవచ్చు. ఈ శారీ వచ్చేసి గ్రేష్ బ్లూ అండ్ బ్లాక్ కలనేత్ అండి. గోల్డ్ జరీ అథెంటిక్ పళ్ళు. 3 inches వరకు ప్లెయిన్ పింక్ పట్టు బోర్డర్ వస్తుంది. ఆ పైన టెంపుల్ బోర్డరు. ఇంకా పళ్ళులో గోల్డ్ జరీ ప్యానల్ ఎండ్ అయిన తర్వాత ఇదిగోండి ఇట్లా పీచ్ అండ్ పింక్ షేడ్లో షిఫాన్ క్లాత్తో ఫ్లవర్స్ అటాచ్ చేశారు. ఇదంతా కూడా అప్లిక్ వర్క్ అండి. మీరు చూస్తున్న డిజైన్ ఏదైతే ఉందో అదంతా కూడా అప్లిక్ వర్క్. అలాగే ఫ్రంట్ పార్ట్ మీరు కట్టుకున్నప్పుడు ఫ్రంట్ పార్ట్లో ఈ డిజైన్ వస్తుంది. ఇదిగోండి బ్లౌజ్కి వచ్చేసి బ్యాక్ సైడ్ అండ్ హ్యాండ్స్. డార్క్ కాఫీ బ్రౌన్ శారీకి సిల్వర్ జరీ అథెంటిక్ పళ్ళు, అలాగే పింక్ కలరు డాబీ బోర్డర్ అండి. ఎడ్జ్లో ప్యారెట్ గ్రీను. దానిపైన ఇలా మల్టీ కలర్ హ్యాండ్ పెయింట్. పళ్ళులో వచ్చేసి ఈ విధంగా ఉంటుందండి. 2 వైపులా టెంపుల్ బోర్డర్స్ కూడా వస్తాయి. అలాగే హ్యాండ్ పెయింట్ మీకు ఇలా వేసుకున్నప్పుడు ఫ్రంట్ పైన వస్తుంది. అలాగే కింద ఫ్రంట్ పార్ట్లో కింద కూడా ఇలా వస్తుందండి.
కుచ్చిళ్ళ దగ్గర కింది వైపు ఇలా వస్తుందండి. ఇక బ్లౌజ్ ఎలా వస్తుందో చూద్దాం. ఇదిగోండి, బ్లౌజ్ కూడా హ్యాండ్స్ అండ్ బ్యాక్ పార్ట్ కూడా వస్తాయి. ఆరెంజ్ కలర్కి మజంతా పింక్ బోర్డర్ అండి. పైన చిన్న సిల్వర్ లైన్ జరీతో, తర్వాత టెంపుల్ బోర్డరు. పళ్ళులో వచ్చేసి అథెంటిక్ గోల్డ్ జరీ పళ్ళు అండి. ఎడ్జ్లో మీరు టాసిల్స్ వేసుకోవడానికి చక్కగా కుచ్చులు కూడా ఉన్నాయి. అలాగే ఇదిగోండి, హ్యాండ్ పెయింట్ వచ్చేసి పళ్ళులో ఈ విధంగా ఉంటుంది. ఇదిగోండి, ఫ్రంట్ పార్ట్లో కింది వైపు పైన వైపు ఇలా వస్తాయి. మీరు శారీ కట్టుకున్న తర్వాత ఆల్మోస్ట్ ఆల్ ఓవర్ మీకు పెయింట్ వస్తుందండి. శారీ మధ్యలో ప్లెయిన్ ఉంటుంది, చక్క పైన కింద అలాగే కుచ్చెళ్ళ దగ్గర పళ్ళులోను, బ్లౌజ్ హ్యాండ్స్కి బ్యాక్ అంతా కూడా హ్యాండ్ పెయింట్ వస్తుంది. చాలా రిచ్ లుక్ ఉంటుంది. ఇదిగోండి, కుచ్చెళ్ళ దగ్గర ఇలా ఉంటుందండి. చాలా బాగుంది కదా. ఇదిగోండి బ్లౌజు, హ్యాండ్స్, బ్యాక్, అలాగే ఇంకొక హ్యాండ్. మీకు హై నెక్ పెట్టించుకుంటే డిజైన్ కొంచెం కూడా కట్ అవ్వకుండా చాలా బాగా వస్తుంది. కాకపోతే మీ కంఫర్ట్ని బట్టి, మీ అలవాటుని బట్టి బ్లౌజ్ కుట్టించుకోవచ్చు. మంచి పింక్ కలర్ శారీ అండి. పింక్ కలర్కి బిస్కెట్ కలర్ బోర్డర్ వస్తుంది, ఒక 2 ఇంచెస్ వరకు. ఆ పైన వచ్చేసి టెంపుల్ బోర్డర్ అండి. గోల్డ్ జరీ అథెంటిక్ పళ్ళు, ఎడ్జ్లోనేమో టాసిల్స్ వేసుకోవచ్చు. అలాగే ఇది కొంచెం అట్లా ఫోల్డింగ్స్ పడిపోయింది. ఇది పళ్ళు అండి. పళ్ళులో వచ్చేసి హ్యాండ్ పెయింట్ ఫాలింగ్ క్రీపర్ స్టైల్లో వచ్చింది. చాలా బాగుంది కదా. అలాగే ఫ్రంట్ పార్ట్లో కింది వైపు పైన వైపు కూడా ఇలా వస్తాయండి. చక్కగా మనం పౌట్ వేసుకున్నప్పుడు ఇదిగోండి ఇట్లా చూడండి ఎంత బాగుందో. పైన కింద కూడా ఇలా ఉంటాయి. తర్వాత కుచ్చిళ్ళ దగ్గర అండి, అదిగోండి కుచ్చిళ్ళ దగ్గర కూడా ఇలా ఫాలింగ్ క్రీపర్ స్టైల్లోనే అలా శారీ స్టార్టింగ్ వైపుకి ఇలా కొమ్మలు పాకుతున్నట్టుగా ఉంటుంది. ఇదిగోండి బ్లౌజ్ హ్యాండ్స్కి అండ్ బ్యాక్ సైడ్కి. బ్యాక్ సైడ్ చూసారు ఎంత పెద్ద కొమ్మ వచ్చిందో. చక్కగా మీరు యూనెక్ పెట్టించుకున్నా ఇలా పెట్టించుకోవచ్చు, హై నెక్ కూడా వేసుకోవచ్చు, ఎలాగైనా సూట్ అవుతుంది. ఇదిగోండి ఇంకొక హ్యాండ్. ఇది కలనేత శారీ అండి. ఇదిగోండి ఇక్కడ వచ్చేసి కొంచెం గ్రేయిష్ బ్లూ అండ్ ఈ కలరు మావు కలర్ కలనేత అన్నమాట. ఎల్లో కలర్ ప్లెయిన్ పట్టు బోర్డర్ వస్తుంది, ఆ పైన టెంపుల్ బోర్డర్ వస్తుంది. గోల్డ్ జరీ అథెంటిక్ పళ్ళుకి ఇట్లా హ్యాండ్ పెయింట్ పళ్ళు వచ్చింది. చాలా బాగున్నాయి. ఈ ఫ్లవర్స్ కూడా లిల్లీ ఫ్లవర్స్ లాగా ఉన్నాయండి. బెల్ లిల్లీ అంటారు కదా, సేమ్ అలాగే ఉన్నాయి. ఇదిగోండి ఇది ఫ్రంట్ పార్ట్. ఇక్కడ ఇది ఫ్రంట్ పార్ట్లో పైన వైపు ఇలా ఉంటుంది. ఇదిగోండి ఇది కుచ్చిళ్ళ దగ్గర. ఆ ఫోల్డింగ్ తీయమ్మ కొంచెం. ఇదిగోండి కుచ్చిళ్ళ దగ్గర ఇట్లా వస్తుంది. తర్వాత బ్లౌజ్ చూద్దాం. ఇదిగోండి బ్లౌజ్. భలే ఉన్నాయండి ఫ్లవర్స్ కూడా చాలా బాగున్నాయి. దాదాపుగా 4 శారీస్ రెడీ అవ్వడానికి మనకి 15-20 డేస్ పడుతుంది. చూసారు కదండి ఎలా ఉన్నాయి శారీస్. ఎప్పట్లాగానే హ్యాండ్ పెయింట్ డిజైన్స్ అదిరిపోయాయి కదా. ఈ హ్యాండ్ పెయింట్ అనేది బై బర్త్ వచ్చే టాలెంట్ ఉంటుంది, అలాగే మనం చూసి నేర్చుకునే టాలెంట్ ఉంటుంది. బై బర్త్ టాలెంట్ ఉంటే మాత్రమే ఇలా వేయగలుగుతారండి. దీన్ని ఫ్రీ హ్యాండ్ స్టైల్ అంటారు. చాలా బాగా వేస్తున్నారు ఈ మేడం అయితే. వన్స్ అగైన్ థ్యాంక్ యూ అండి, మీకు ఇంత బాగా డిజైన్స్ వేస్తున్నందుకు నా తరపున, అలాగే మా క్లయింట్స్ అందరి తరపున కూడా. ఓకేనా అండి, థ్యాంక్ యూ, బాయ్.